హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ పొద్దున్నే లేచిన 5:30కి. ఎందుకనంటే నేను యూజువల్గా ఎవ్రీడే 5:30కే లేస్తా. జిమ్కి పోతా నేను ఎర్లీ మార్నింగ్. కొన్ని డేస్ ముందు నుంచి అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేసిన. అంతకుముందు రెగ్యులర్గా జిమ్కి పోతుండే, కానీ ఇప్పుడు కొంచెం మార్నింగ్ టైంలో వెళ్తున్నా. సో ఇవాళ నాకు ఏంటంటే ఆఫ్, జిమ్కి రెస్టే. సో నేను 5:30కి మెయిల్కి వచ్చింది. ఎంత పడుకుందామన్నా కూడా నాకు అసలు పడుకోబుద్ధి, అసలు నిద్రే వస్తలేదు 5:30 తర్వాత. సో ఇంకా అట్లా కొద్దిసేపు టైంపాస్ చేసి ఇప్పుడే అట్లా కిందికి వచ్చిన. సో ఫస్ట్ మనకు ఇవాళ ఒక ప్రోటీన్ డబ్బా ఆర్డర్ పెట్టినాం మనం. మొన్న పెట్టిన అమెజాన్లో. అది వచ్చేసి కాఫీ ఫ్లేవర్. అది యూజువల్గా నేను ఎప్పుడైనా చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటా ప్రోటీన్లో. నేను వాడేది వే ఆన్ ప్రోటీన్. సో ఆప్షన్ న్యూట్రిషన్ వే ప్రోటీన్. సో ఇక్కడ లైక్ డబల్ రిచ్ చాక్లెట్ అనేది నేను యూజ్ చేస్తుండే, కానీ నాకు కాఫీ ఫ్లేవర్ అంటే కొంచెం ఇష్టము. ఎందుకంటే యూజువల్గా రెగ్యులర్గా నేను కాఫీ తాగుతా. అందుకని ఈసారి నేను కాఫీ ట్రై చేద్దామని కాఫీ ఫ్లేవర్ పెట్టిన. చిన్న బాక్స్ పెడదాం అనుకున్నా, లైక్ $30 ఏం, లైక్ 24 స్కూప్స్ అట్లా వస్తుంది. కానీ అందులో అవైలబుల్గా లేదు. ఓన్లీ 74 స్కూప్స్ అవైలబుల్గా ఉంది. సో విచ్ కాస్ట్ మీ ఆల్మోస్ట్ ఎంత $98 ఏమో పడింది. సో అది వస్తుంది ఇవాళ 8 o'clock వరకు వస్తుంది. చూడాలి, బయట ఉండాలి. నాకు ఇంకా మెసేజ్ అయితే రాలేదు వచ్చినట్టు కూడా. సో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ దాని తర్వాత మనం ఒక కాఫీ పెట్టుకుందాం. కాఫీ వేసుకొని మీతో మాట్లాడదాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇవాళ లార్క్ M2 మైక్. నేను ప్రీవియస్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే హాలీల్యాండ్ మార్క్ M2 మైక్ నేను వాడుతున్నా. అది ఏంటంటే అది వేరే డివైస్లకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఒక నా డివైస్కి తప్ప. ఎందుకనంటే నాది 16 Pro Max, అది టైప్ సి నాది. వాళ్ళు టైప్ సి కేబుల్ ఇచ్చారు, లైట్నింగ్ కేబుల్ కూడా ఇచ్చారు, కానీ అది పని చేస్తలేదు. సో అది కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక కాఫీ పెట్టుకుందాం, తర్వాత అది చూద్దాం. చలో లెట్స్ గో. ఫస్ట్ ఒకసారి మనం ప్రోటీన్ వచ్చిందో చూద్దాం. రాలే కదా, చూద్దాం ఏమైందో. సో దీనికంటే ముందు నేను యాక్చువల్గా ఒక ప్రోటీన్ కొనుక్కున్నా కాస్కోలా. అది వచ్చేసి ఇది కూడా వేనే, 100% వే. కాకపోతే ఇది వెనిలా బీన్ అండ్ ఫ్లేవరు, 25 grams ప్రోటీన్, 0 artificial ఫ్లేవర్స్ ఇందులో. సో ఇది నేను యూజువల్గా నాకు బాగా యాడ్స్ వచ్చినాయి, హైప్. లైక్ అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొంచెము ఎట్లా ఇన్ ద సెన్స్ అని అంటే తక్కువ ఉన్నాయి. లైక్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, షుగర్స్ అట్లాంటివి తక్కువ ఉన్నాయి ఇందులో. అందుకని నేను ఇది తీసుకున్నా. బట్ అసలు తాగలేకపోతున్నది. అందుకని ఇప్పుడు నేను కాఫీ ఫ్లేవర్ పెట్టుకున్నా. కాఫీ ఫ్లేవర్ ఏమో మనకైతే రాలేదు. అది నేను ఇప్పుడే చూసిన, వాళ్ళు రేపు పంపిస్తారంట మార్నింగ్ 4 AM to 8 AM వరకు. సో అది నేను రేపు చూడాలి. యాక్చువల్గా ఇవాళ వస్తుందనే పెట్టిండు వాడు. రేపు రాకపోతే రీఫండ్ ఇస్తారంట. అండ్ ఇక్కడ మాకు నేను ఇక్కడ యూజువల్గా ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి మాకు మెయిల్ బాక్సెస్ అంటాం. ఈ మెయిల్ బాక్సెస్ కాడికే మెయిల్స్ వస్తాయి. అక్కడనే ఏమైనా పార్సల్స్ ఉంటే అక్కడికి వస్తాయి. సో అందుకని నేను అక్కడ కూడా చెక్ చేసిన బాక్స్ పెట్టిరేమో అని. అందులో కొన్ని టైమ్స్ అందులో కింద ఒక డబ్బా ఉంటుంది పెద్దది, ఆడ కీ వదిలిపెట్టిపోతారు. సో అందులో నుంచి మనం తీసుకోవాలి. అది లేదు. అప్పుడు నేను అమెజాన్ ఓపెన్ చేసి చూస్తే అందులో యాక్చువల్గా రేపు వస్తుందని ఉంది. సారీ చెప్పి రేపు వస్తుంది, డెలివరీ డిలే అయింది, షిప్మెంట్ అయితే అయింది ఆల్రెడీ అని చెప్పారు. ఇంకా మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. సో ఫస్ట్ అయితే ఒక కాఫీ పెట్టుకుందాం, తలకే పగిలిపోతుంది నాకు. కిచెన్ కొంచెం మెస్సీగా ఉంటే ఏమనుకోకండి. సో బ్యాచిలర్లు కదా, అట్లనే ఉంటుంది. ఇవి నేను ఆర్గానిక్ లో ఫ్యాట్ మిల్క్ కాస్కో నుంచి తెచ్చుకుంటా. 3 packs వస్తాయి, అది వాడతా. అండ్ కాఫీకి ఇది నెస్లే కేఫ్ ఒరిజినల్ ఇది వాడతా. ఇది నాకు అంతగా నచ్చలేదు, ఈసారి ట్రై చేద్దామని తీసుకొచ్చిన. అండ్ నాకు అంత నచ్చలేదు, ఎక్కువ చేదు ఎక్కువ ఉంది. నాకు కొంచెం కాఫీ ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తే బాగుంటుంది.
అందుకని నేను ఇది తెచ్చిన. సో ఇది అయిపోగొట్టాలి కానీ వాడుతున్నా. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఫ్లేవర్ ట్రై చేయాలి. యాక్చువల్గా బ్రూ కూడా వాడతా. బ్రూ బాగుంటుంది, బ్రూ నాకు నచ్చుతుంది. బట్ అందులో 5 calories ఉంటుంది పర్ టేబుల్ స్పూన్. ఇందులో 0 calories ఉంటుంది. అందుకని నేను ఇది తీసుకున్నా. సో 0 calories దానికోసం నేను మంచి ఫ్లేవర్ దొరికేంత వరకు వెతుకుతా, ట్రై చేస్తూ ఉంటా. సో సింపుల్ అండి. కాఫీ వేసుకున్నది కూడా ఏముండదు. ఇందులో నేను కొన్ని మిల్క్ పోసుకుంటా. మిల్క్ పోసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు ఇందులో పెట్టేసినామంటే సో ఏం లేదు, సడన్గా వెంట ఆన్ చేసిన. ఇది ఇక్కడ పైన గాలి వస్తుంది కుకింగ్ చేసుకున్నప్పుడు పోనీకే. సో ఒక 2 minutes అయితే నేను ఇప్పుడు కాఫీ పెట్టిన. అది అయిన తర్వాత బయట కూర్చొని ఆ లాస్ గురించి మాట్లాడదాం. మా మైక్ ఇక్కడే పెట్టుకుని నేను. టూ మినిట్స్ పెట్టిన తర్వాత మనకి మిల్క్ అనేది హీట్ అయిపోతుంది. సో అప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ కొంచెం ఈ కాఫీ పొడి కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటా. ఒక 2 స్పూన్స్ వేసుకుంటా. నాకు కొంచెం కెఫైన్ కావాలి. ఎందుకంటే మార్నింగ్ పోయేటప్పుడు నిన్న ప్రీవియస్ వీడియోలో చూపించిన కదా, మనకి అదేంటి ఒక సెల్సియస్ ప్యాకెట్ అని తాగుతుంది. అందులో 200 కెఫైన్ ఉంటుంది. అది ప్రీ వర్కౌట్ లాగా వాడుకుంటా నేను. సో అట్లా. సో యా, దట్స్ ఇట్. ఇంతే కాఫీ. ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి రీహీట్ చేసి తాగేద్దాం. 1 minute పెడతాం ఈసారి. సో ఫైనల్గా ఇదే మన కాఫీ రెడీ అయిపోయింది. సో కొంచెం అట్లా కూర్చొని తాగుదాం. ఇవాళ వెదర్ కూడా మంచిగా ఉంది. ఫుల్ క్లౌడీ, లైక్ పాస్ట్ ఒక 4-5 days నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. సో కొంచెం ఇట్లా కూర్చొని ఆ వెదర్ ఎంజాయ్ చేసుకుంటా ఈ కాఫీ తాగుదాం. చలో. నేను చెప్పినా కదా లార్క్ M2 అని. ఇదే డివైజు. బేసికలీ ఇది మైక్. ఇది ఎట్లా వాడతామని అంటే, ఇవి రిసీవరు ఇట్లా ఐఫోన్కి అండ్ ఇట్లా Type-C, లైక్ రీసెంట్గా మనకు ఐఫోన్స్ అన్ని Type-Cలో వస్తున్నాయి కదా. సో Type-C డివైజెస్కి, Type-C 1కి ఇది. సో ఇది నేను వాడాలి. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే, ఇది కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ లైట్స్ వస్తాయి అండ్ ఇట్లా ఇది బాక్స్ ఇట్లుంటుంది. సో నేను ఓవరాల్గా మొత్తం కిట్ కొన్నా. లైక్ కెమెరాకి వస్తేందుకు, ప్లస్ నార్మల్గా ఫోన్కి వస్తేందుకు, లైట్నింగ్ కేబుల్ లైక్ నార్మల్గా ఓల్డ్ ఐఫోన్స్కి వస్తేందుకు కొన్నా. కాకపోతే ఇప్పుడు మొత్తానికి అదేం అవసరం రాకుండా అవుతుంది. ఇది యూజువల్గా డివైజు. ఇది మైక్ ఇక్కడ పెట్టుకొని మనం మాట్లాడితే వినబడుతుంది. కానీ నా దరిద్రం ఏంటంటే, నేను కొన్ని వీడియోస్ ఇంతకుముందు కూడా చేసిన ఇది పెట్టుకొని. అందులో ఏ వీడియో ఇది పనికి రాలేదు అస్సలు. అది నా ఐఫోన్ది మైక్ ఉంటుంది కదా, అదే యూజ్ చేసుకుంది. ఇది ఏం యూజ్ కాలేదు నాకు. సో ఇవాళ మార్నింగ్ నేను రియలైజ్ అయినది. ఎందుకనంటే వేరే ఫోన్కి కనెక్ట్ చేసి ట్రై చేసి చూస్తే అప్పుడు అది వర్క్ అవుతుంది. అంతవరకు నాకు అది తెలియదు అది వర్క్ అవుతున్నట్టు. దీనికి కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత మనకి $110 ఏం పడదు, లైక్ $110 పడ్డది విత్ ట్యాక్స్. ఆల్ కాంబో కిట్ అన్నట్టు. అది కెమెరాస్కి వస్తుంది, అన్ని దాంట్లోకి వస్తుంది. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. కంపెనీ కూడా చాలా మంచిది. ఐ డోంట్ నో మరి నా ఫోన్ ప్రాబ్లమా లేదా ఇది ప్రాబ్లమా అని అనుకుంటే ఇది ప్రాబ్లం అయితే అసలు కాదు. ఎందుకనంటే నేను వేరే దాంతో పని చేస్తుంది, కానీ నా ఫోన్ ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని రిటర్న్ ఇవ్వలేం. ఎందుకనంటే దీన్ని జనవరిలో కొన్నా, ఫిబ్రవరిలో కొన్నా. ఫిబ్రవరి అంటే ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. దీనికి రిటర్న్ పాలసీ మహా అంటే 3 నెలలే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయలేము. ఇంకా మహా అంటే అట్లనే వాడేసేయాలి. రేపటి నాడు ఇంకేదైనా ఫోన్ కొనుక్కుంటే దాన్ని వాడుకోనికే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఏదైనా కెమెరా ఇట్లా కొన్నప్పుడు కెమెరా మైక్తో కూడా వాడుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే,
ఒకవేళ ఎవరైతే లార్క్ M2 పాలీల్యాండ్ మైక్ కొందాం అనుకుంటుంటే 16 Pro Max లైట్నింగ్ మామూలుగా టైప్ సి రిసీవర్లు ఉంటాయి. ఆ టైప్ సి రిసీవర్లు అది డివైస్ రాగానే చెక్ చేసుకోండి క్లియర్గా. మైక్తోని వాయిస్ వచ్చేది వేరంగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేది కెమెరా ఉంటుంది కదా మైక్, ఆ కెమెరా యూజ్ చేసుకుంటుంది. ఇది మైక్ కాదు, ఇది ఒకవేళ దీంతో మాట్లాడితే చాలా క్లియర్గా ఉంటుంది. నియర్ బై సరౌండింగ్ సౌండ్ కానీ ఏది కానీ మనకు ఉండదు. సో అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చూసి కొనుక్కోండి. ఎందుకనంటే ఆల్మోస్ట్ $110. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొంచెం అది చూసి కొనుక్కోండి. అది పని చేయకపోతే మనకు డబ్బులు బొక్క, అందుకని చెప్తున్నా. ఇది ఇవాళ మార్నింగ్ నేను లేచి చూసిన తర్వాత అర్థమైంది నాకు. అంటే నేను ఇంతకుముందు 6 months దీన్ని అప్పుడప్పుడు వాడుతుండే, అంతవరకు నాకు తెలియదు అది పని చేస్తలేదు అని. ఇవాళ నేను రియలైజ్ అయినా. బట్ వేరే దానికి కనెక్ట్ చేసి చూస్తే చాలా క్లియర్గా వస్తుంది. బట్ ఇట్స్ వర్త్ ఇట్. బట్ 16 Pro Max ఉన్న వాళ్ళు కొంచెం చూసి తీసుకోండి అనేది నేను చెప్తా. అది మన ప్రోటీన్ రాలేదు అలా, అండ్ మైక్ దొబ్బింది. ఇంకేమేమి దొబ్బుతాయో తెలియదు, ఇవాళ చూడాలి ఇక. అంతే అండి. మరి ఇంకా ఈ బాల్ట్కి ఇంతే ఈ వీడియో. సో ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ హోప్ మీరు నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విల్ సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye bye.